పోలిక పొంతన లేకుండా ఇక నిన్నటి మాటలు చూస్తే పాపం తప్పకుండా గోబెల్స్ కనుక పుట్టి వస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారెంటీ. గోబెల్స్ నేను అర్హుణ్ణి కాదు దీనికి నాకు ఇచ్చిన పదవికి ప్రజలు 100 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ ప్రపంచ ప్రజలందరూ అబద్ధం చెప్పాలంటే గోబెల్సే అని చెప్పి గోబెల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ప్రపంచం ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అని తీసుకోవచ్చు. గోబెల్స్ పేరు తీసేసి ఆ ప్లేస్ లో రేవంత్ రెడ్డిని పెట్టుకోవచ్చు. పాపం జైపాల్ రెడ్డి గారు అయితే నిన్నటి మాటలు వింటే ఆయన ఒకేసారి పాపం నవనాడులు బిగించుకోపోతాయి ఆయన బతికొస్తే. కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే గనక జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన ఇక్కడ రెడీగా జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలు జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్క రోజు జైపాల్ రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచి అయితే పాపం మరి నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే. అసలు నిన్ను మనిషి కింద లెక్క పెట్టడానికే ఇష్టపడలే ఎప్పుడు జైపాల్ రెడ్డి గారు. అసలు నీ పేరు ఎవరైనా వారి ముందు ప్రస్తావిస్తే చిచి అని వదిలేసేది. నీ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోయేది. గంతగా ఒక గొంగలి పూరు కంటే కూడా అధ్వానంగా నిన్ను చూసిండు జైపాల్ రెడ్డి గారు. పాపం నువ్వు జైలు పోయినప్పుడు మాట్లాడండి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తే కూడా ఇష్టపడలేవారు. ఒక మాట అన్న చెప్పరాదు మీరు అంటే ఆ పెళ్లి ముందుగా అట్లా చేస్తారా అని ఒక మాట మాట్లాడారు తప్ప జీవితంలో నిన్ను కరెక్టే అంచనా వేశారు జైపాల్ రెడ్డి గారు. నువ్వు మనిషి జాతికి చెందినవాడికి కావు అని. ఎందుకంటే నువ్వు చిమ్ముతున్న విషయం కేసీఆర్ పైన.